ఇవాళ జనగామలో హంగొచ్చిందంటే కారణం ఎవరు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆడ కాంగ్రెస్ గెలవాల్సిన సీటు 10 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆడ 3వ స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఆడ 3వ స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ ఓడిపోయింది. లేకపోతే ఆడ కాంగ్రెస్ ఖాతాలో పడేది అది జనగామ. జమ్మికుంటలో హంగొచ్చింది. అక్కడ మా రఫీ ఇప్పుడు కీలకం. ఇప్పుడు అక్కడ ఆయన ఓటు చాలా కీలకం. జనగామలో హంగొచ్చింది. ఇప్పుడు నాకు ఎక్స్-అఫీషియో ఓటు ఉంది, నేను ఎమ్మెల్సీని. జనగామలో హంగొచ్చింది, తొర్రూరులో హంగొచ్చింది, కేసముద్రంలో వచ్చింది, మహబాద్లో వచ్చింది. ఈ చోట్ల హంగొచ్చినాయి. ఇవి నా పరిధి ప్రాంతాలు. సో ఇక్కడ ఇంకొక బీసీని చైర్మన్ చేసేటువంటి ఛాన్స్లో నేను పాల్గొంటా. సో ఈ రకంగా ఇవి మేము సాధించినాయి. ఇక ప్రధానంగా చూస్తే ఎల్లంపేటలో 8వ వార్డు టీఆర్పీ అభ్యర్థికి 364 ఓట్లు వస్తే కాంగ్రెస్కి 29, బీజేపీకి 19. ప్రధాన పోటీదారుగా టీఆర్పీ నిలబడ్డదాడ. ఇక్కడ జనగామలో 5వ వార్డు కాంగ్రెస్కు 10 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. టీఆర్పీ ఆడ 3వ స్థానంలో ఉంది. సూర్యాపేటలో 1వ వార్డులో టీఆర్పీకి 700 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ 87 ఓట్ల తేడాతో గెలిచింది మా మీద. 13వ వార్డులో టీఆర్పీకి 901 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 483 ఓట్లు వచ్చినాయి. 43వ వార్డు కాంగ్రెస్ పై పైచేయి సాధించడం. ఇక్కడ 24వ వార్డులో బీజేపీని వెనక్కి నెట్టిన టీఆర్పీ 20, 31, 33, 34, 40 వార్డులు 4వ స్థానానికి స్థిర ఓటు బ్యాంకును మేము సుస్థిరం చేసుకున్నాం. ఇక్కడ 130 రోజుల టీఆర్పీ, 130 రోజుల దీని వయస్సు టీఆర్పీది. దానికి మాకు గుర్తొచ్చి కూడా కేవలం 15-20 రోజులు కూడా కాలే, కత్తెర గుర్తు. ఈ పార్టీల వయసు, వాళ్ళు ఓడిపోయిన సీట్లు చూడండి. మేము కేవలం 130 రోజులలోనే ఎటువంటి ఫలితాల కంటే దాదాపు ఒక 28 స్థానాల్లో, ఇదేమో పోటీ చేసిన స్థానాలు 108, ఖాతా తెరిచి గెలుపు జమ్మికుంట 7వ వార్డు, పలు చోట్ల నిర్ణాయక ఓట్లు. జమ్మికుంట 7వ వార్డు కౌన్సిలర్ మా రఫీకి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ